అందరూ కూడా బీజేపీ నాయకులు తిరిగి మళ్ళీ మాట్లాడి ఓకే. అంతకుముందు నేను బ్రేక్ ముందు అడిగిన అంశం గురించి చెప్పండి సార్. అంటే ఈ అనుమానాలకి సమాధానాలు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా ఈ చట్టబద్ధత విషయంలో. అంటే ఒకటి మాత్రం ఇందులో వాస్తవం అండి. ఈ 2019 2024 మధ్య ఏం జరిగింది దాన్ని డిస్కస్ చేసే కంటే కూడా 14 19 ఒక సెటప్ అయితే ఇప్పుడు 24 29 ఈ సెటప్ లో 100% ఇప్పుడు ఇచ్చే 70,000 కోట్లు కాక దాదాపు 72,000 కోట్లు కాక మరలా ఇవాళ మీరు చూడండి, మనం 3,20,000 కోట్ల అప్పుల్లో కట్టడానికే మన వడ్డీలకి ఇబ్బంది పడుతున్నాం, శాలరీస్ కూడా ఇబ్బంది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అడిగిన అమౌంట్లనే ఇస్తా ఉంది. మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఇవాళ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు 2020లో అక్టోబర్ 1వ తారీఖు శంకుస్థాపన చేశారు, 23 మే ఓపెన్ చేశారండి దాన్ని. అంటే 32 నెలల్లో ఒక 4,000 కోట్ల రూపాయలతో అసలు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా అక్కడ ఒక 250 మంది టీముని పెట్టారండి. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారు దాన్ని మోడల్ తీసుకుని మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. మనకు ఉంది ఎలక్షన్ దగ్గరికి వచ్చేందుకు రాజధాని కట్టి చూపించలేదు అనుకోండి. అంటే స్కేల్ చాలా పెద్దది కదా, స్కేల్ చాలా పెద్దది, డిఫరెన్స్ ఉంది కదా. మీకు అర్థం కాల, ఇందులో వెరీ సింపుల్. ఇంట్లో నలుగురికి భోజనం పెట్టాలన్నా 40 మందికి పెట్టాలన్నా 4,000 మంది 40,000 మంది కన్నా ప్లానింగ్ ఇందులో. ప్లానింగ్ అంటే నేను అనేది ఏంటి, 40,000 తగ్గట్టుగా మనం వర్కర్లు డిప్యూట్ చేసుకుంటాం, కాంట్రాక్టర్లు పెట్టుకుంటాం, భోజనాలు ప్లాన్ చేసుకోవాలి. ఫండింగ్ అంతేగాని నలుగురికి అయితే ఒక అరగంటలో అయిపోద్ది, 40,000 మందికి 4,000 ఫండింగ్ ఇష్యూ ఉంది కదా. అసలు మీరు ఫండింగ్ ప్రాబ్లం లేదండి, మీరు ఫండింగ్ ప్రాబ్లం లేదు, మీరు రాసిస్తున్నా, మీరు రాసుకోండి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏది కావాలన్నా ఇవ్వడానికి 100% ఏ డిపార్ట్మెంట్ అని అడగండి, అచ్చెన్నాయుడు గారిని అడగండి. ఎప్పుడు ఏమన్నటువంటి 120 కోట్ల రూపాయలు మొన్న ఈ మధ్య కొత్త స్కీమ్ కూడా ఇచ్చారు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు. మీరు ఇప్పుడు సోలార్ చూడండి, ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తర్వాత ఇప్పుడు 2nd ప్లేస్ కి వచ్చాం మనం, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 కి వెళ్ళిపోతా ఉన్నాం. నేను అనేది ఏంటంటే, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో అక్కడ 250 మందిని ఆఫీసర్లు పెడితే ఒక్క ఆఫీసర్ కూడా 32 నెలల్లో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయలేదండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక్కడ కూడా కాంట్రాక్టర్ల మీద కానీ అక్కడ ఆఫీసర్లు కానీ పెద్ద వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు మార్చకూడదండి మనం. ఎందుకంటే పబ్లిక్ కొంతమంది ఉంటారు అపోజిషన్ వాళ్ళు, దీనికి స్పీడ్ బ్రేకర్లుగా దీన్ని ఎప్పుడు చెడగొడదామనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలకు మనం భయపడి ప్రతిదానికి మార్చుకుంటూ పోయాం అనుకోండి, ఆ కాంట్రాక్టర్ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, దీని మీద వచ్చింది, లేదా ఆఫీసర్ మీద, ఇది కుదరదండి. ఎందుకంటే ఒక ఆఫీసర్ 10 నెలలు పని చేసిన తర్వాత ఇంకొక కొత్త ఆయన వస్తే అది మొత్తం నేర్చుకోవడానికి 4-5 నెలలు మొదలు పెట్టాలి. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పని జరుగుతున్నప్పుడు అక్కడ ఆఫీసర్లు కానీ కాంట్రాక్టర్లు మార్చాల్సిన అవసరం లేదండి. ఏదన్నా మేజర్ మిస్టేక్ జరిగితే తప్పితే నంబర్ 1 అదండి. రెండోది ఏంటంటే, ఇక్కడ సెకండ్ లేయర్ టీం ఒకటి కావాలి సార్. రాజధాని రైతులకి ఇప్పటికీ చాలా మందికి సమస్య ఉంది. ఇప్పుడు ఉన్న ఫస్ట్ లేయర్ ఎవరు అక్కడ, చంద్రబాబు గారి తర్వాత ఇక ఉండేది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, శ్రావణ్ గారు. నేనేమంటానంటే, ఒక ఆయన సెంట్రల్ మినిస్టర్, ఒక ఆయన స్టేట్ మినిస్టర్, ఒక ఆయన ఎమ్మెల్యే, వీళ్ళకు ఉండే పనుల్లో సెకండ్ లేయర్ ఇంకొకటి లేకపోతే, ఈ ఒక రైతు వస్తాడు నాకు రోడ్డు సోన్ అంటాడు, ఇంకొక ఆయన అంటే నాకు తక్కువ వచ్చిందంటే ఒక ఎస్ఎన్ లైన్ అంటాడు. ఈ చిన్న సమస్యలకి సెకండ్ లేయర్ అనే టీం ఒకటి లేకపోతే చిన్న సమస్యలకి, ఎందుకంటే ఎక్కడున్న మాణిక్యాల వారు తెలుసు, అక్కడ ఉన్న బాలకోట గారికి తెలుసు. అక్కడ నేను రోజు గత 5 నెలల నుంచి తిరుగుతా ఉన్నా. ఇప్పుడు వైసీపీలో కొంతమంది మీరు అంశాలన్నీ అక్కడే ఉంటారు, ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ ఇవ్వండి, ఏముంది. డెఫినెట్ గా నేననేది ఎందుకంటే, నేను ఇది ఈ డాష్ మీద ఎందుకు చెప్తున్నానంటే, ఇది తొందరగా రీచ్ అవుద్ది, మనం చెప్పగలుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటేనండి, మనకు కావాల్సిన రాజధాని 29లో కనుక 80% కంప్లీట్ చేయకపోతే, మీరు ఇందాక పుట్టలోంచి తాజ్పాములోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారండి మన గురించి. ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి అప్పుడే మీరు విన్నారో లేదు, అప్పుడే చర్చలు ఏం మొదలయ్యాయంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. రేపు దీన్ని మనం సవరణలు చేసుకున్నాం, ఈ చట్టాన్ని మార్చకూడదని ఏమన్నా ఉందా, దీనికి సవరణ చేయకూడదని ఉందా? అప్పుడే ఆ చర్చ మొదలైంది, ఏది ఇంకా చట్టబద్ధత కాకుండానే. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సార్, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 1,00,000 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడికి మారుస్తాం ఇక్కడ మారుస్తాం అంటే అది కుదిరే పని కాదు. ఈసారి చాలా క్లియర్ గా చాలా క్లారిటీతో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఈ రాజధాని విషయంలో అక్టోబర్ 2, 2016లో
ఏదైతే శంకుస్థాపన చేశారో మళ్ళీ ఆయన చేతుల మీదుగానే 29 లోపు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎక్కడ మీకు డౌట్ అనేది లేదు. ఇంకోటి సార్ ఒక్కొక్క 2 నిమిషాలు నాకు ఒక్కటివ్వండి. ఇవాళ జనాలు ఒకే మాట చెప్తాను, మాణిక్యాలు చెప్పాను, నేను చెప్తా. ఇవాళ ఇందాక మీరు చెప్తుంటే 10 సంవత్సరాల లోపు ఇక్కడ కనుక స్థలం కొనుక్కోకపోతే బాధపడతారు. ఎందుకు పడతారంటే ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్. ఇవాళ సిలిండర్ల గురించి మనం ఇబ్బంది పడుతున్నాం. రాజధానిలో ప్రాబ్లం ఉండదండి. తర్వాత పవర్ అండర్ గ్రౌండ్. మీకు పొల్యూషన్ 450 ఢిల్లీలో ఉంటే ఇవాళ ఇక్కడ ఉంది 50 రాజధానిలో. విజయవాడలో 250 ఉంది. కానీ ఫ్యూచర్ లో కూడా ఫ్యూచర్ లో కదా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి జనాలు వచ్చి ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యాయి. అదే చెప్పాలి మీకు, ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు రావడానికి వీళ్ళందరూ రాంగ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఎందుకు రాదంటే కృష్ణా నది పొడుగు ఇక్కడి నుంచి అమరావతి వరకు 40 కిలోమీటర్ల పొడుగున కిలోమీటర్ల ఖాళీ స్థలం ఉంది. అది ఎప్పుడు ఓపెన్ ప్లేస్. అక్కడ 4-5 కొండలు ఉన్నాయి. ఉండవల్లి, పెనమాక, వైకుంఠపురం, తాడికొండ కొండల్లో అక్కడ ఎవరు ఇల్లు కట్టరు. 30% రోడ్లు కానీ ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి. దీని వల్ల ఒక బ్రహ్మాండమైన గ్రీన్ సిటీ రాబోతా ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ అంటే రిషి గారు ఒక క్వశ్చన్ మీకు, ఎలా మారుస్తారంటే మళ్ళీ అమరావతి రాజధానిని మళ్ళీ మార్చొచ్చు అని అంటున్నారు. ఎలా మారుస్తారు తెలియదు. కొంతమంది మేధావుల చర్చల్లో నేను విన్నది ఏంటంటే చట్ట సవరణలు చేయడానికి రాజ్యాంగ సవరణలు పెద్ద పెద్దవే చేసాం, దీన్ని చేయకూడదా, ఇట్లాంటి చర్చలు మొదలయ్యాయి. అందుకని మీ దృష్టి జగ్గైపేట దాటి కోదాడ దాటిన తర్వాత ఈ పార్టీ పనికిరాదు తెలుసా. కోదాడ దాటిన తర్వాత వైసీపీ పార్టీ పనికిరాదు. ఢిల్లీ పోతుందా ఇది? ఢిల్లీలో పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తుందా? ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు, గొంతెమ్మ మాటలు తప్ప. అదే కొంతమంది అంటే మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉంటారు కదా,